రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాలిస్తే చాలండి. మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. అందుకే ఈ ఆకుని మీరు మర్చిపోకుండా ఏంటంటే గనక కాల్చండి. ఈ ఆకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే బిర్యానీ ఆకండి. అతీత శక్తి ఉంటుంది, చాలా పవర్ ఉంటుందన్నమాట. అందుకే ఈ ఆకుని ఈ విధంగా కాల్చండి. నార్మల్గా ఏంటంటే మన జీవితాలలో అంటే చెప్పాలంటే గనక చిన్న చిన్న పనులు ఉంటాయి. అంటే ఆ చిన్న చిన్న పనులు ఏంటంటే జరగవు కదా, ఆటంకాలు రావటం, అడ్డంకులు రావటం, అసలు మధ్యలోనే పనులు ఆగిపోవటం. ఏదైనా పని అనుకుంటే ఆ పని ఏంటంటే గనక సడన్గా ఏంటంటే జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక జరగకుండా అలాగే పెండింగ్లో పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు శుక్రవారం కదా, చాలా మంచి రోజు కాబట్టి మీరు ఈ ఆకుని కాలిస్తే చాలు. మీరేదనుకుంటే అది జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి శుక్రవారం రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఇది చాలా వరకు కూడా అండి మునులు సిద్ధువులు సాధువులు ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు, అలానే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈ బిర్యానీ ఆకు పరిహారం అయితే చేస్తారు. ఎందుకంటే ఇది మనకు అంటే న్యూమరాలజీ ప్రకారం కావచ్చు, తంత్రశాస్త్ర ప్రకారం కావచ్చు, వెరీ పవర్ఫుల్ పరిహారం అని పరిగణించబడుతుందన్నమాట. అంటే దీనికి అతీత శక్తి ఉంటుందండి. ఈ ఆకు ఏంటంటే కనుక ఒకసారి మనం రాసి కాలిస్తే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. అందుకే చాలామంది కూడా చేస్తూ ఉంటారు, చాలామంది కూడా పాటిస్తూ ఉంటారనమాట. మనం కూడా చేయటం వల్ల, మనం కూడా నమ్మకంతో ప్రయత్నించడం వల్ల మార్పు అనేది ఉంటుంది కదా, మనం అనుకున్న పని జరుగుతుంది కదా. అలానే కాకుండా మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. కాబట్టి మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చేసుకోండి. ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి. అయితే రేపు శుక్రవారం కదా, ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని మనం ఏంటంటే ఇంట్లో చక్కగా ఇల్లు క్లీన్ చేసుకొని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. శుక్రవారం రోజు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇప్పుడనే కాదు, చిటికెడంత పసుపుని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సంపద పెరుగుతుంది. ఆ తల్లి దయ వల్ల మీకేంటంటే మంచి చేకూరుతుందన్నమాట. అందుకే ఈ విధంగా స్నానం చేసి ఇంకా ఇంట్లో అమ్మవారి పటాన్ని ముందుగానే మనం క్లీన్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి ఆ తర్వాత దీపారాధన చెయ్యండి. దీపం ఏంటంటే కనుక తమలపాకు మీద పెట్టండి. దీపం పెట్టిన తర్వాత విపరీతంగా కష్టాలుంటే ఒక లవంగాన్ని వేసి వెలిగించండి. లేదంటే కనుక మీకు ధన కష్టం లేదంటే డబ్బుకు సంబంధించిన నష్టాలు చేకూరుతున్నాయంటే ఒక యాలక్కాయని వేసి దీపం వెలిగించండి. ఈ విధంగా దీపారాధన అనేది ఖచ్చితంగా చేసుకోండి. దీపం కొండెక్కిన తర్వాత అందులో వేసిన లవంగాన్ని కానీ యాలక్కాయని కానీ తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. ఆ తర్వాత తులసి మొక్క దగ్గర కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఏంటంటే కనుక దీపారాధన చేయటం ఇదంతా కూడా చేసేసుకోండి. తులసమ్మ కూడా లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఆ విధంగా మనకు ఫలితాలు అయితే వస్తాయి. ఇంట్లో ఇలా దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే బిర్యానీ ఆకు పరిహారం అనేది చెయ్యండి. అయితే నార్మల్గా ఏంటంటే కనుక బిర్యానీ ఆకుకు శక్తి ఎక్కువగా ఉంటుందని మనం చెప్పాం కదా. ఈ ఆకుకి ఏంటంటే ప్రకృతి అనుగ్రహం ఉంటుందండి, దైవ అనుగ్రహం ఉంటుంది. అలానే కాకుండా ఈ ఆకు కొంచెం శక్తివంతమైనది. అన్ని వృక్షాల కంటే కూడా, అన్ని ఆకుల కంటే కూడా ఈ ఆకుకి ఏంటంటే అతీత శక్తి ఉంటుందన్నమాట. అందుకే ఇలా బిర్యానీ ఆకుతో చాలా మంది కూడా పరిహారం అనేది చేస్తారు. అలా చేసేసి ఏంటంటే ఆకుని కాల్చేస్తూ ఉంటారు. అక్కడికి ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారనమాట. మీరు కూడా ఈ విధంగా చేసేసుకుని ఇంకా ఆ తర్వాత ఇలా ఏంటంటే కాల్చేయండి. మీరు ఒక పని అనుకుంటున్నారండి, ఆ పని ఏంటంటే కనుక అసలు జరగట్లేదండి, ఆ పని పదే పెండింగ్లో పడిపోతుందండి, దానివల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. పరిహారం చేసేటప్పుడు ఆకును తీసుకుంటే దాని మీద చినిగి ఉండకూడదు, చిల్లులు ఉండకూడదు, డ్యామేజ్ అయ్యి అసలు ఉండకూడదు అనమాట. ఆకు మంచిగా ఉండాలన్నమాట, నిగనిగలాడుతూ ఉండాలి. ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా బాగుందనుకోండి ఫలితం ఎక్కువగా వస్తుంది. ఒకవేళ డ్యామేజ్ ఉందనుకోండి ఫలితం అనేది రాదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా డ్యామేజ్ లేకుండా ఆకును తీసుకున్న తర్వాత ఆకు మీద ఏంటంటే మీరు అనుకున్న పని, ఏ పనైనా సరే, అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మీరు అనుకున్న పని ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే ఏంటంటే కనుక రాయండి. బ్లాక్ స్కెచ్ మార్క్తో రాయండి, మంచిది. లేదు మా దగ్గర బ్లాక్ స్కెచ్ మార్క్ అంటే నార్మల్గా మీ దగ్గర ఉండే పెన్ను తీసుకొని దాని మీద రాయండి. ఏ పెన్ అయినా పర్వాలేదు, కానీ బ్లాక్ ఏంటంటే కనుక తొందరగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. నలుపు ఏంటంటే చెడుని తొందరగా తీసేస్తుంది. అలానే కాకుండా మనకు ఉన్న పని కూడా, అంటే మనం అనుకున్న పని కూడా జరిగేలాగా చేస్తుంది అనమాట. అందుకే బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటే మంచిదనమాట. ఇలా ఆకుని తీసుకొని ఇంకా రాసేసి ఇక్కడ చూయించే విధంగా ఇలా కాల్చండి. ఇలా కాలిస్తే ఏమవుతుందంటే కనుక మీరు అనుకున్న పని అండి 48 గంటల్లో జరిగే అవకాశం ఉంటుంది. లేదంటే ఆ పనికి తగ్గట్టుగా మీకు ఏదైనా అంటే ఒక పరిష్కారం అనేది లభిస్తుంది.
ఆ పని ఏ విధంగా మీకు జరుగుతుందనేది మీకు తెలిసిపోతుందనమాట. ఇలా ఏంటంటే ఫలితాలైతే ఉంటాయండి. నిజం చెప్పాలంటే గనక ఇలా ఫలితాలనైతే మీరు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది శుక్రవారం పూట ఎప్పుడైనా చేయొచ్చు. సమయం, సందర్భం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలనేవి వస్తాయి. అలానే కాకుండా మనము మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. చూసేసి ఇంకా ఆశ్చర్యపోతామన్నమాట. ఇది చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ పెద్దగా ఫలితాలైతే ఉంటాయండి. పనులు జరగటానికి దీనికంటే బెస్ట్ పరిహారం ఇంకా ఏది లేదని చెప్పొచ్చండి. అందుకే మీ యొక్క పనిని జరిగేలాగా చేయటానికి మీ పని ఏంటంటే కనుక అయ్యేలాగా ఈ పరిహారం అయితే చేసుకోండి. ఇది చాలా వరకు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. పర్ఫెక్ట్గా ఏంటంటే కనుక ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పక ఇంకా పాటించండి. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారము ఎవరైనా చేయొచ్చు ఇంట్లో. అంటే మనము మగవారు ఆడవాళ్ళని తేడా లేదండి. ఎవరు చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయి. శుక్రవారం మనము సమయం సందర్భం లేదు. శుక్రవారం అంటే మనకు మంచిదిదే కదా. అందుకే శుక్రవారం ఇలా ఏంటంటే చేసేసుకోండి, సరిపోతుంది. ఇంకా అనుకున్న పనులు ఎటువంటివైనా సరే చేసుకోండి, అంటే జరిగేలాగా చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 పనులు రాయకండి, ఒక పని రాయండి. ఇప్పుడు మనం 10 పనులు రాసి మనం కాల్చామనుకోండి, ఏ పని కూడా జరగదు, ఎలాంటి ఫలితం అయితే ఉండదు. అలానే పనులు ఇంకా పెండింగ్లో పడిపోతాయి అనమాట. అందుకే ఒకటే అనుకొని ఒకటే రాసి ఇంకా కాల్ చేస్తే సరిపోతుందండి. ఇంకా అలా ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఇదొకటి మొదటి పరిహారం, ఇది ఖచ్చితంగా పాటించండి. ఆ తర్వాత రేపు ఏంటంటే శుక్రవారం కదా, అయితే ఇంకొక పరిహారం, ఇది కూడా ఏంటంటే బిర్యానీ ఆకుకు సంబంధించింది అనమాట. ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. దీనివల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట అండి. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆకుతో మనము కోరుకున్నది ప్రతిదీ కూడా, కొన్ని కోరికలు ఉంటాయి కదా, కోరికలు అనేవి తీరవు కదా. అయితే కోరికలు తీరనప్పుడు మనం చాలా బాధపడతాం కదండి. కోరిక ఎలాగైనా సరే తీరాలనుకుంటూ ఉంటాం, కోరిక అనేది తీరదు. కోరికను తీర్చుకోవడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ కోరిక ఏంటంటే సిద్ధింపబడదు కదా. మనకు చాలా బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. అలానే కాకుండా మన కోరిక తీరితే బాగుండని మనకు అనిపిస్తుంది కదా. మనం కోరుకున్నది ఎలాగైనా సరే సిద్ధింపబడాలనుకుంటాం. మనం ఏంటంటే మనకు తగ్గట్టుగా మనం కోరికలు కోరుకుంటే జరుగుతాయండి. అలానే కాకుండా కొన్ని కోరికలు పెండింగ్లో పడిపోతాయి కదా. ఆ కోరికలు తీరటానికి కూడా మీరు ఏంటంటే కనుక ఇలా బిర్యానీ ఆకును ఉపయోగించుకొని కోరికను తీర్చుకోవచ్చు అనమాట. ఏమి లేదు, ఈజీగా చేసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే శుక్రవారం పూటే చేయండి, కానీ సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. ఇప్పుడు చెప్పే విధంగా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మంచిదనమాట. అందుకే మీరు ఒక ఆకుని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే దాని మీద మీ కోరిక రాయండి. బలమైన కోరిక, అంటే కోరిక ఏదైనా సరేనండి, చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం మీ కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలు ఏంటంటే కనుక రాయండి. రాసేసిన తర్వాత ఏంటంటే దాన్ని మీ ఇంట్లోనే మీ సింక్ దగ్గర, అంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఈజీగా చేసుకోవచ్చు. అందుకే ఏంటంటే చాలామంది కూడా దీనితో పరిహారం చేస్తారనమాట. ఇలా ఆకుని తీసుకొని దాని మీద కోరికలు రాస్తారు. అలానే కాకుండా ఏంటంటే అనుకున్న పనులని జరగాలని రాస్తారు. ఎంత డబ్బు కావాలో అని కూడా రాసేసి ఏంటంటే కనుక కాల్చటం, ఇలా రకరకాలుగా బిర్యానీ ఆకు పరిహారం అయితే పాటిస్తారండి. ఫలితాలు ఉంటాయన్నమాట. ఉంటాయి కాబట్టి అందరూ చేస్తారు కదా, లేకపోతే ఎందుకు చేస్తారండి. అందుకే చాలా మంది కూడా ఆచరించుకునే పరిహారం చాలా ఈజీగా చేసుకోవచ్చు. రూపాయి కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు బిర్యానీ ఆకు ఇంట్లోనే ఉంటుంది. మనం ఒక్కసారి ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే అది మనకి ఎన్నో రోజులు పనిచేస్తుంది కదండి. మీరు కావాలంటే ఏంటంటే కనుక జస్ట్ ఒక్కసారి మీరు ప్రయత్నించండి, మీకు తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది అనమాట. ఫలితం ఉంటుందా లేదా, అసలు వస్తుందా రాదా అనేది మీకు తెలిసిపోతుందండి. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. మర్చిపోకుండా ఏంటంటే కనుక శుక్రవారం ఇలా ఆకుని తీసుకొని ఆకు మీద మీ కోరిక రాసి ఆ తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకొని కోరిక సిద్ధింపబడాలని చెప్పి ఇంకా తర్వాత సింక్ దగ్గర నించొని ఏంటంటే కనుక కాల్చండి. కాకపోతే శుక్రవారం రోజున సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే మంచిది. సంధ్యా సమయంలో చేయటం వల్ల అధికంగా ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలను మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామన్నమాట. అలాగే వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా మార్పుని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. ఇది మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మరి మీకు కూడా మంచి జరగాలన్నా, మీ కోరికలు తీరాలన్నా, మీరు కుబేరులాగా మారాలన్నా, దైవానుగ్రహం కలగాలన్నా, సంపద పెరగాలన్నా, మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండాలన్నా సరేనండి, తప్పక మీరు పాటించవలసిన పరిహారం అని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా బిర్యానీ ఆకు పరిహారం అయితే వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట. వెరీ పవర్ఫుల్గా పనిచేస్తుందండి. చాలా వరకు కూడా అద్భుతాలు జరిగేలాగా చేస్తుంది. అద్భుతమైన ఫలితాలను కూడా తెచ్చి పెడుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే బిర్యానీ ఆకు పరిహారం ది బెస్ట్ పరిహారంగా పరిగణించబడుతుంది అనమాట. అందుకే చాలామంది కూడా ఇలా చెప్పాలంటే మనం చూసుకుంటే తంత్ర పరంగా కావచ్చు, మంత్రాల పరంగా కూడా బిర్యానీ ఆకును ఉపయోగిస్తారండి. అలా ఉపయోగించేసి చాలా అద్భుతమైన ఫలితాలను తీసుకొస్తారనమాట. అంటే ఇప్పుడు మనం 1-2 సార్లు చేయాలండి. ఒకసారి చేసి కొంతమంది ఏంటంటే ఫలితం రాలేదనుకుంటారు, కానీ 1-2 సార్లు ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కదా. మార్పుని మనం చూస్తాం కదా. ఆ మార్పుని మనమే మన కళ్ళతో చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతామన్నమాట. మనము ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అంత ఫలితం వస్తుందండి. అంత చక్కగా ఏంటంటే మనకు సిద్ధించే పరిహారం అని సిద్ధశాస్త్రంలో అలా
అలానే కాకుండా ఇంకా తదితర శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది. దీని ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఆకు ఏంటంటే గనక ఒక శక్తి అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే దైవశక్తి అనుకోండి. అలా ఈ ఆకు లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టం అనమాట. ఈ ఆకు ఏంటంటే గనక గ్రహాలకు కూడా అంకితం చేయబడుతుంది. అలానే మనకు అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి శుక్రవారం పూట ఈ 2 పరిహారాలు చేసుకోండి. 2 ఒకటే దగ్గర రాసి కాల్చకూడదండి. అంటే మీరు అనుకున్న పని జరగాలని, మీ కోరిక తీరాలని రాయకూడదు. దేనికి దానికి సపరేట్గా చేసుకోండి. దేనికి దానికి సపరేట్గా చేస్తే ఫలితం వస్తుందన్నమాట. ఒక దగ్గరే చేసి మీరు కాలిస్తే ఫలితం అయితే రాదు. ఇది కూడా మీరు తెలుసుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి. నార్మల్గా చెప్పాలంటే కనుక ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది. ఇది ఏంటంటే అప్పులు తీర్చడానికి ఉపయోగపడే పరిహారం. అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి మీరు పట్టిందల్లా బంగారం కావాలన్నా, మీ జీవితం మారి అమ్మవారి అనుగ్రహం కలిగి సకల సంపదలు మీకు చేకూరాలన్నా, మీకు రావాల్సిన డబ్బు రావాలన్నా, మీరు అప్పుగా డబ్బు ఇవ్వాలన్నా సరే, అలానే కాకుండా డబ్బు స్టక్ అయిపోతూ ఉంటుంది, రావట్లేదని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఈజీగా పనిచేస్తుందండి. ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. చిన్న బెల్లం ముక్క, 1 స్పూన్ అంతా ఎర్రపప్పు కానీ కందిపప్పు కానీ తీసుకోండి. 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ పసుపు పోసి అందులో 5 రూపాయల బిల్లని పెట్టి రావి ఆకు మీద ఇదంతా కూడా పెట్టండి. పెట్టిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అప్పులుంటే అప్పుల గురించి మాత్రమే చెప్పండి. ఈ బెల్లం ఏంటంటే దైవానికి అంకితం చేయబడుతుంది. పప్పు గ్రహాలకు అంకితం చేయబడుతుంది. పసుపు కుంకుమలు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి, అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ఇంకా అలానే కాకుండా డబ్బు పరిహారాలు అంటే అప్పు అంటే డబ్బే కదా, ఆ అప్పుని తీర్చుకోవడానికి మనం ఏంటంటే పరిహారం చేస్తున్నాం కాబట్టి మన అప్పు అనేది తీరటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మన అప్పు నుంచి మనం బయటపడవచ్చు. అప్పులు అనేవి లేకుండా చేసుకోవటానికి కూడా చక్కగా పనిచేసే పరిహారం చాలా చాలా శక్తివంతమైనది. చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, పవర్ఫుల్గా కూడా పనిచేస్తుంది. ఇలా 2 విధాలుగా కూడా బాగుంటుందన్నమాట అండి. అందుకే పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం అని చెయ్యండి. ఇది సమయం సందర్భం లేదు, శుక్రవారం చేయొచ్చు. శుక్రవారం కుదరకపోతే శనివారం కూడా చేసుకోవచ్చు. కానీ ఇదంతా కూడా ఈ బెల్లం పప్పు అలానే కాకుండా ఏంటంటే పసుపు కుంకుమలు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మీరు ఇలా అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. అలా పెట్టేసిన తర్వాత సంకల్పం చెప్పుకున్న తర్వాత తీసుకెళ్ళి రావి చెట్టు దగ్గర పెట్టేసి రండి. లేదంటే డైరెక్ట్గా మీరు ఇంట్లోనే సంకల్పం చెప్పుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుని 2 సార్లు తాకి ఆ తర్వాత ఒక ఆకుని స్వీకరించి దాన్ని శుభ్రం చేసి అనంతరం దాని మీద పప్పు బెల్లం అలానే కాకుండా ఏంటంటే 5 రూపాయల బిల్ల, కుంకుమ, పసుపు ఇదంతా కూడా పెట్టేసి సంకల్పం చెప్పుకొని అక్కడ వదిలేసి వచ్చినా సరిపోతుందన్నమాట. అప్పు తీరే మార్గం తెలుస్తుంది. 4 దిక్కుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం లేని చోట ధనం వస్తుంది. ఐశ్వర్యం కలుగుతుంది. మీరే ఏంటంటే కనుక షాక్కి గురవుతారండి. మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారండి. ఇంతలా ఫలితం వస్తుందా అనుకుంటారండి. కానీ చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెడతాయి. చిన్న చిన్న పరిహారాలే మన జీవితాన్ని మార్చేసి మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయండి. మనం చెప్పిన ఇందులో ఈ 3 పరిహారాలు కూడా అంటే 2 బిర్యానీ ఆకు పరిహారాలు, 1 వచ్చేసి రావి ఆకు పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తాయి. ఒకసారి మీరు చేసుకుంటే మళ్ళీ మీ అంతటా మీరే చేసుకుంటూ ఉంటారన్నమాట. అంత పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం, అంత చక్కగా సిద్ధించే పరిహారం. దైవానుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి ఆశీసుల వల్ల, ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్ల మీరు కోరుకున్నది జరగటంతో పాటు మీకు అప్పులు కూడా తీరుతాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం అనేది చెయ్యండి. ఎంత నమ్మకం ఉంటుందో అంత ఎక్కువగా ఫలితం వస్తుంది. నమ్మకం లేకపోతే ఫలితం ఏంటంటే కనుక అంతగా రాదని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని కూడా మనకు అక్కడ ప్రస్తావన ఉంది. కాబట్టి మరి మీరు నమ్మకంతో చేసుకుంటే ఫలితం అనేది రావటం అనేది మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అండి.